సాయి కృష్ణ కస్టోడియల్ మిస్సింగ్ పై అతని తల్లి పడ్డ బాధ మనందరం చూసాం. బ్రతికి ఉంటే జూన్ 29 లోపు కోర్టులో సబ్మిట్ చేయమంటున్నారు. ఒకవేళ చనిపోయి ఉంటే అట్లీస్ట్ ఆ బూడిదన్న ఇమ్మంటున్నారు. సాయి కృష్ణపై కేసులు ఉండొచ్చు, తల్లి మాట అతను వినకపోయి ఉండొచ్చు. ఇందులో ఆమె చేసిన తప్పే ఉంది. ఆమెకెందుకు ఈ శిక్ష? వృద్ధాప్యంలో ఎదిగిన కొడుకు పక్కన లేకపోతే ఏ తల్లికన్నా నరకమే. ఆమెకి న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సిఐ నాగరాజ్ పై కేసు నమోదు చేశారు. విచారణ మొదలైంది. ఆ తల్లి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలనుకుంటున్నాను. అయితే ఒక నగరంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? తన కొడుకు లేదా కూతురు స్కూల్ కి గానీ కాలేజ్ కానీ వెళ్తే సేఫ్ గా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటారు. తన కుటుంబం ఒక సెక్యూర్ ప్రిమిసెస్ లో ఉండాలని కోరుకుంటారు. ఇంటి దగ్గరే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా భయపడతారు. నేను కోరుకునేది ఒకటే, సాయి కృష్ణ కేసు తర్వాత పోలీస్ వ్యవస్థ డిఫెన్స్ లో పడకూడదు. ప్రతి వ్యవస్థలో కూడా చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఉంటారు. చట్టానికి లోబడి పనిచేసే ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారులు కూడా ఉంటారు. ఈ కేసు తర్వాత రౌడీ షీటర్స్ ని డీల్ చేసే విధానం ఎప్పట్లానే ఉండాలి. తప్పు చేస్తే ఉత్తరప్రదేశ్ లో యోగి మార్క్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, అలా ప్రతి చోట జరగాలి. అందుకే కదా ఉత్తరప్రదేశ్ లో క్రైమ్ రేట్ తగ్గింది. అలాంటి ట్రీట్మెంట్ వేరే రాష్ట్రాల్లో లేకపోయినా అట్లీస్ట్ మళ్ళీ తప్పు చేయాలన్నా ఆడపిల్లల్ని వేధించాలి అనే ఆలోచన వచ్చిన వెన్నులో వణుకు పుట్టేలా చేయాలి. అది పోలీసులకే సాధ్యం. ప్రజలకి కష్టం వస్తే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ బాధను చెప్పుకునేది పోలీసుల దగ్గరే. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా వ్యవస్థ పని చేయాలి. రౌడీ షీటర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తే కొంతమంది మారతారు, కొంతమంది మారరు. ఆ మారని వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేసి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళ స్టైల్లోనే డీల్ చేయాలి. అప్పుడే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తగ్గుతారు. ఇక నేను మరొక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏదో చిన్న పిల్లాడు తెలుసో తెలియకో ఒక నేరం చేశాడు అని చెప్పి మన జగన్ గారు ప్రెస్ మీట్ లో అన్నారు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు. వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఇక నేను వైఎస్ జగన్ ని తప్పు పడట్లా, వైఎస్ జగన్ గారు అన్న మాటని తప్పు పడుతున్నా. నేను ఇక్కడ క్లారిటీ కూడా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ సాయి కృష్ణ లాకప్ మిస్సింగ్ పై ఫైట్ చేయడం కరెక్టే. బాధపడుతున్న తల్లిని వైఎస్ జగన్ కలిశారు, కరెక్టే, మంచి విషయం. కానీ సాయి కృష్ణ పై ఉన్న కేసుల్ని, ఆ తప్పుని నార్మలైజ్ చేయొద్దు. అతను ఒక రౌడీ షీటర్ అని సాక్షి పేపర్ లోనే రాశారు. అండ్ 25 సంవత్సరాల ఉన్న వ్యక్తి చిన్న పిల్లోడు కాదు, మేజర్. మరి అలాంటి వ్యక్తి చేసిన తప్పుని తెలుసో తెలియకో చేశాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఖచ్చితంగా సొసైటీకి రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. తెలుసో తెలియకో అనేది చిన్న పదమే, కానీ చేసే డ్యామేజ్ పెద్దది. ప్రజలు ఆలోచిస్తారు. ఆఖరిగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, దయచేసి సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే 18 to 30 చాలా ముఖ్యమైన స్టేజ్. లైఫ్ ని గానీ కెరీర్ ని గానీ అద్భుతంగా డిజైన్ చేసుకునే టైం. వ్యసనాల బారిన పడొద్దు, లైఫ్ ని రాంగ్ ట్రాక్ లో పెట్టుకోవద్దు. లేకపోతే లైఫ్ ఎండింగ్ చాలా 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 దారుణంగా ఉంటుంది. మనమేం లక్షలు సంపాదించక్కర్లా, సోషల్ కన్సర్న్ తో జీవిస్తే చాలు. హ్యాపీగా చిన్న ఉద్యోగం, సాయంత్రం ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కాలక్షేపం, ఇది సరిపోదా? ఒకసారి ఆలోచించండి.